లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్. ఒక్క ఫోటో ది. Sir, we would like to request the principal of this event. నేను ఈ జిల్లాకు చెందినవాడిని కాబట్టి జిల్లాలో ఒకసారి పెడితే చాలు 2 సార్లు పెట్టాలని ఒక దురాశతో ఈ సభ పెట్టడం జరిగింది. రాసింది ఇంగ్లీష్లో అయినా తెలుగులో తర్జుమా చేయాలి. ఎందుకంటే చాలా మందికి తెలుగులో చదివితే దాని బెనిఫిట్ అంటూ ఏమైనా ఉంటే వాళ్ళకి చేరుతుందనే ఉద్దేశంతో దీన్ని తెలుగు అనువాదం చేయడం జరిగింది. ఇది పుస్తకంలో ఏం రాశాను అనేది నా ముందు మాట్లాడిన వక్తులు కొంత చెప్పారు. మిగిలినంతా చెప్పడం కూడా భావ్యం కాదు. ఇప్పటికే చాలా మనం కూర్చున్నాం ఇక్కడ. కాకపోతే కొన్ని విషయాలు నా అనుభవాల్లో పుస్తకంలో రాయనివి కొన్ని ఉన్నాయి. రాసిన దాని వెనుక శక్తుల గురించి కొంత క్లుప్తంగా మీతో చెప్పాలనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే, ఇది ఏ ఒక్క వ్యక్తి కాదు. బిగినింగ్లో స్టార్టింగ్ సెంటెన్స్, this is the story of people, events and authorities who made me what I am. పీపుల్ అన్నప్పుడు మా తల్లి వస్తుంది, మా తండ్రి వస్తారు, మా బాబాయ్ సుబ్బయ్య తాత వస్తారు. సర్వీస్లో ఇబ్బందులు ఉన్నప్పుడు పొలిటికల్గా ఇన్కన్వీనియంట్ అయినా ఇతను చేస్తున్నది మంచిది కాబట్టి అతను సపోర్ట్ చేద్దాము, ఈవెన్ అట్ ది కాస్ట్ ఆఫ్ పొలిటికల్ సపోర్ట్ అని కొందరు మహానుభావులు. నేను వరంగల్ కలెక్టర్గా ఉన్నప్పుడు పేదవాడికి సహాయం చేస్తున్నందుకు దొరలకి ఆగ్రహం వచ్చింది. అది తప్పదు. పేదవాళ్ళు ఉంటేనే దొరలు అవుతారు, లేకపోతే వాళ్ళు దొరలుగా ఉండలేరు. మరి పేదవాళ్ళకు సహాయం చేసినప్పుడు ఆ దొరతనాన్ని ఛాలెంజ్ చేసినట్టు అవుతుంది. చాలా ప్రమాదమైనటువంటి చేష్టలు అది. సో ఎప్పుడు ఇతను ఇక్కడి నుంచి పంపాలని చెప్పేసి నేను వెళ్ళిన కొద్ది నెలల నుంచి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు పివి నరసింహరావు చీఫ్ మినిస్టర్ ఉండేవారు. నన్ను అక్కడ పోస్ట్ చేసినప్పుడు నేను ఎవరో ఆయనకి తెలియదు, చీఫ్ సెక్రటరీకి తెలియదు, నన్ను గురించి చీఫ్ మినిస్టర్కి తెలియదు. నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెప్యుటేషన్ తిరిగి వచ్చినప్పుడు నాకు కలెక్టర్ పదవి ఇవ్వాలి, జనరల్గా అందరికి ఇస్తారు ఒక బ్యాచ్లో, చీఫ్ కలెక్టర్గా వేయడం అనేది. అతని బ్యాచ్మెంట్స్ అంత ఇప్పటివరకే చేసేసారని చెప్పి నాకు కలెక్టర్ ఇవ్వాలనుకున్నారు. వాళ్ళు చూస్తే ఏ జిల్లా ఖాళీగా ఉందంటే వరంగల్ ఖాళీగా ఉంది. సో ఈయనకి కలెక్టర్ ఉద్యోగం ఇవ్వాలి, వరంగల్ జిల్లా కలెక్టర్ పదవి ఖాళీగా ఉంది కాబట్టి దాన్ని దే మ్యాచ్ ది పోస్ట్ విత్ ది వేకెన్సీ. అది యాక్సిడెంటల్గా జరిగింది. అది ఇంత అలజడి చేస్తున్నప్పుడు పివి నరసింహారావు గారికి ఈయన మార్చాలి మీరు, లేకపోతే మిమ్మల్ని సపోర్ట్ చేయము, మీకు ఓట్లు వేయమేమో, మిమ్మల్ని ఫైనాన్స్ చేయము, ఆయన ఏం చేస్తాడు మీకు అన్నప్పుడు జనరల్గా ఏ చీఫ్ మినిస్టర్ అయినా జిల్లా మొత్తం ధనవంతులు, పొలిటికల్ లీడర్స్ చీఫ్ మినిస్టర్ నెత్తి మీద కూర్చుంటే ఎందుకు వచ్చిందిలే, అతను మంచి పని చేసినా కూడా అతని వల్ల మనకి తలనొప్పి రాకూడదు అని పంపించేస్తారు. కానీ అలా ఆలోచించరా. నువ్వు చేయకపోతే నేను మీకు సాయం చేయమన్నప్పుడు చెయ్యొద్దు, కానీ మంచి పని చేసే కలెక్టర్ని
మార్చడం అనే పాపం నేను చేయనన్నాడు ఆయన. పాపం అనే మాట ఎట్లా వస్తుంది? ఆయన అన్యాయం జరిగిపోతుందని చెప్పేసి ఆయన నాకు ఫోన్ చేశారు ఢిల్లీ నుంచి. నేను రేపు మీ ఇంటికి లంచ్కి వస్తాను అన్నాడు. లంచ్ అయిన తర్వాత బంగ్లాలో వాకింగ్కి వెళ్దాం రండి మాట్లాడాలి అన్నారు. నేను ఈ పేపర్లు చదివి చూశాను. ఆల్ ఇండియా పేపర్స్లో వచ్చింది, మీ లోకల్ పేపర్స్లో వచ్చింది. చాలా సీరియస్ మ్యాటర్. ఒకవేళ ఇది అడ్డం తిరిగితే మీరు నక్సలైట్ కాదనేది క్లియరు, కానీ ఒకవేళ అడ్డం తిరిగే పరిస్థితులు మీకేమన్నా ఇబ్బంది అయ్యి మీ ఉద్యోగం పోతే నేను ప్రైవేట్ సెక్టర్లో ఇలాంటి ఉద్యోగం మీకు ఇప్పిస్తానని చెప్పడానికి వచ్చానన్నా. సో పివి నరసింహారావు లాంటి చీఫ్ మినిస్టర్ ఉన్నారు, అలాంటి మహానుభావులు పివి రఘునాథరెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. సో ది పీపుల్ హూ మేడ్ అన్నటప్పుడు నా తల్లి, నా తండ్రి, నా విలేజ్ తో పాటు వీళ్ళు కూడా ఉన్నారు. దీస్ ఆర్ ఆల్ ద పీపుల్ హూ మేడ్ మీ. రామ్జీరావు గారు అనే ఒక ఆయన కులం మతం లేదని గురించి సమరం గారు చాలా చెప్పారు. నేను మతం లేదు అని నమ్మేవాళ్ళు ఒకరిని. మీరు చెప్పిన కోటల్లో నేను ఒక గట్టి నమ్మకం ఉన్నవాడిని. అట్లాంటి వాడికి మతం లేకపోతే కులం లేదు మన దేశంలో. హిందూ మతమే కులం తీసుకొచ్చింది. బట్ నాకు సాయం చేసిన వాళ్ళు ఎవరు? పివి నరసింహారావు గారు దళిత్ కాదు, రఘునాథరెడ్డి గారు దళిత్ కాదు. నేను బిఏ చదివేందుకు కాలేజ్ ఎడ్యుకేషన్కి పోవాలన్నప్పుడు పాలేరుగా వచ్చే కూలితో నన్ను చదివించే శక్తి మా తల్లిదండ్రులకు లేదు. అట్లాంటప్పుడు ఒక బ్రాహ్మణ్ బ్యాచులర్ రామ్జీరావు గారు అని ఆయన హాస్టల్ పెట్టాడు. పేదవాడు, ప్రత్యేకంగా ఎస్సీ హాస్టల్, హరిజన్ హాస్టల్ అనేవాడు. ఆయన ఆస్తి అంతా హాస్టల్ నడపడానికి చెప్పి తను ఆస్తి అంతా పోగొట్టుకుని తర్వాత దానాలు సేకరించి మమ్మల్ని చదివించారు. ఆయన లేకపోతే బహుశా నేను ఎస్ఎస్ఎల్సీతో చదువు ఆపేసి వచ్చాడు. ఎస్ఎస్ఎల్సీతో చదువు ఆపేసిస్తే నాకేం ఉద్యోగం వచ్చేది? ఒక గుమస్తా ఉద్యోగం వచ్చేది. సో నేను ఐఏఎస్ వచ్చానంటే నేను 4 ఏళ్ళు ఆయన హాస్టల్లో ఉంటూ చదవటం వల్ల పై చదువు చదివి దానివల్ల ఐఏఎస్ వచ్చాను. సో అందుకే ది పీపుల్ హూ మేడ్ మీ అన్న దానిలో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి నా కులానికి, నా మతానికి ఏం సంబంధం లేదు, నా ప్రాంతానికి సంబంధం లేదు. మానవత్వానికి మాత్రమే మన సంబంధం. దీనికి ఆపోజిట్గా కొంతమంది అధికారులు, కొంతమంది నాయకులు ఇంకొక రకంగా స్పందించారు. వాళ్లకు భయపడకుండా మంచి చెడు అనే విచక్షణని వాడుకుని న్యాయం చెయ్యాలి. మా అమ్మ ఐఏఎస్ అయినప్పుడు మా అమ్మని అడిగాను, నేనేం చేయాలని కోరుకుంటున్నారు మీరు అన్నప్పుడు, నిజాయితీగా ఉండు, కష్టపడు, మంచి ఎఫిషియెంట్ ఆఫీసర్ అవ్వు, నీ సర్వీసులో టాప్ పోస్ట్కి వెళ్ళే అంత ప్రతిభ తెచ్చుకో, ఇదన్నిటికీ మించి పేదవాళ్ళకి సాయం చేయమంది. సో ద పీపుల్ హూ మేడ్ అన్నప్పుడు వీళ్ళంతా ఆ కేటగిరీలో వస్తారు. ది సెకండ్ థింగ్ ఏంటంటే ద ఈవెంట్స్. ఈవెంట్ ఏంటంటే మమ్మల్ని చదువుకోమంటే వద్దని కొట్టడం మా నాన్నగారు. కొట్టడానికి కారణం మేమంటే ప్రేమ లేక కాదు. ఆయనకి
నూరు పోశారు. పాలేరు కొడుకు పాలేరే కావాలి, కర్ణం గారి కొడుకు కర్ణమే కావాలి, మున్సబ్ గారి కొడుకు మున్సబ్ కావాలి. అలా కులవారీగా చేసినటువంటి ఇది నూరి పోశారు. పోసి ఇది తప్ప ఇంకేం చేసినా అది పాపం, దేవుడు మిమ్మల్ని మన్నించడనేసి. రెండోది ప్రత్యేకంగా వచ్చినట్టుది ఏంటంటే, కూలీ వాడు తక్కువైతే కూలీ రేటు పెరిగిపోతుంది, ఎక్కువ ఉంటే కూలీ రేటు తక్కువ వస్తుంది. వాళ్ళకి కావాల్సింది తక్కువ రేట్లో వచ్చే పేదవాళ్ళు ఎక్కువ రేట్లో వచ్చే తక్కువ ఇది కాదు. రెండోది వీళ్ళంతా చదువుకుంటే వాళ్ళు మేము చేసే అత్యాచారాన్ని ఛాలెంజ్ చేస్తారు అనే ఒక భయం. సో అందుకని వీళ్ళకి చిన్నప్పటి నుంచి నూరు పోసేవాళ్ళు, పాలేరు కొడుకు పాలేరుగానే ఉండాలి. అది బయటికి రావాలన్నప్పుడు ఆయన్ని ఎదిరించాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన నాకు హాని చేయాలనే ఉద్దేశంతో కాదు, ఆయనకి నమ్మినటువంటి ఒక ఆలోచనతో మమ్మల్ని బతకమన్నాడు. అదృష్టవశాత్తు మా తల్లి దాన్ని ఒప్పుకోలేదు. మా వాళ్ళు ఆమె తన్నులు తింది, మేము తన్నులు తిన్నాము. ఒకరోజు కాదు, మీరు చదువు మానేసే దాకా నేను కొడుతూనే ఉంటాను అన్నాడు ఆయన. అంటే దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ఇండాక్ట్రినేషన్ అంటాం మనం. దానికి మై మదర్స్ ఛాలెంజ్ ఏంటంటే, రోజు ఎందుకు కొడతావయ్యా, నీ చేతులు నొప్పి, ఒక్కరోజు మా ముగ్గురిని చంపేస్తే పోతుంది కదా అని. సో అలాంటి వాళ్ళు దే మేడ్ మీ వాట్ అయ్యా. అండ్ ఈవెంట్స్ అథారిటీస్, చీఫ్ మినిస్టర్స్ నా మీద పిటిషన్ పెట్టిన వాళ్ళు ఉన్నారు, పరుషంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కానీ నా పని చూసి ఇతన్ని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అది దట్స్ ద కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ విచ్ I did what little I did, and I reached the position where I reached. ఇవి పుస్తకంలో రాసినటువంటి ఈవెంట్స్. ఇవి పుస్తకంలో రాయనివి కొన్ని హిలేరియస్ ఈవెంట్స్ ఉన్నాయి, కొన్ని సాడ్ ఈవెంట్స్ ఉన్నాయి. నా బ్రీఫ్గా పుస్తకంలో ఉన్నది కాకుండా పుస్తకంలో ఉన్నది చాలా మంది చెప్పారు. ప్రత్యేకంగా రవి గారు అనలైజ్ చేసి చెప్పారు. నేను సర్వీస్లో చేసి కలెక్టర్గా ఉండగా వరంగల్లో మా అమ్మకి చాలా జ్వరం వచ్చింది, చాలా సీరియస్గా ఉంది అని నాకు మెసేజ్ పంపితే, ఒక 2 days క్యాజువల్ లీవ్ కావాలి, మా మదర్కి ఒంట్లో బాగాలేదు అని చెప్పేసి చీఫ్ సెక్రటరీకి లెటర్ రాశాను. కలెక్టర్గా ఉంటే మీరు జిల్లాగా వదిలిపెట్టి వెళ్ళలేరు, ఫస్ట్ పర్మిషన్ తీసుకోవాలి. ఆయనకి లెటర్ రాస్తే ఆ చీఫ్ సెక్రటరీ రిప్లై ఇచ్చాడు, శాంక్షన్ ఇవ్వాల. ఆయన ఏమన్నా అంటే, ఈజ్ యువర్ మదర్స్ ఇల్నెస్ సో సీరియస్ యాజ్ టు వారంట్ యువర్ లీవింగ్ ది డిస్ట్రిక్ట్ అని రాశారు. ఆ చీఫ్ సెక్రటరీ లెవెల్లో అలాంటి థింకింగ్ ఉంటుంది. నేను అప్పటికి 20 సార్లు చదవ పెట్టుంటే ఆ మాట అడగచ్చు. ఫస్ట్ టైం అప్లయింగ్ ఫర్ 2 days క్యాజువల్ లీవ్. మదర్స్ సీరియస్గా లేకపోతే నేను సెలవు ఎందుకు పెడతాను? అలాంటి చీఫ్ సెక్రటరీ ఉన్నాడు. ఓపెన్ డోర్ పాలసీగా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదన్నా ఇష్యూ పెట్టినప్పుడు దాన్ని చొరవ తీసుకుని వాళ్ళకి సాయం చేయడానికి రవి గారు ఆ విషయం చెప్తారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చాలా ఆనెస్ట్ ఆఫీసర్ని గురించి ఏదో ఎంక్వైరీ వస్తే ఆ బాధ్యత నాది. అతన్ని నేను డిఫెండ్ చేయకపోతే ప్రతి వాళ్ళు డిమారలైజ్ అయిపోతారు. సో యాజ్ ఎ క్యాప్టెన్ ఆఫ్ ద టీమ్, ఇఫ్ ఐ డోంట్ డూ ఇట్, ఐఎమ్ నాట్ వర్త్ సిట్టింగ్ ఇన్ దట్ చైర్. సో ఇవి ఈవెంట్స్.
దెన్ అథారిటీస్, ఒక చీఫ్ మినిస్టర్. నేను విలేజెస్కి పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకుని దాని మీద యాక్షన్ తీసుకుంటున్నప్పుడు కొన్నాడు శంకరన్ గారు నాతో వారితో నేను పనిచేసినప్పుడు, ఆయన రాకముందు తర్వాత కూడా గ్రామాల్లోకి పోతే కానీ తెలియదు పరిస్థితులు ఏంటో. ఇంట్లో సెక్రటరియట్లో కూర్చుంటే వాళ్ళు రాలేరు, కానీ మేము వెళ్ళగలం వాళ్ళ దగ్గరికి. సో వెళుతున్నప్పుడు ఒక ఈవెంట్లో ఒక ఎమ్మెల్సీస్ కమిటీ ఒకటి ఉంది. ఒక అమ్మాయి నోటు రాసి పొలం తాకట్టు పెట్టి అప్పు తీసుకుంటుంది. నిజామాబాద్ జిల్లాలో జరిగింది ఇది. సో ఆమె డబ్బు ఇచ్చేసిన తర్వాత కూడా తిరిగి అతను ఆ నోటు తిరిగి ఇవ్వటం లేదు. అదే కంప్లైంట్ చేస్తే ఆమెను పిలిచి చెట్టు కింద పంచాయతీ లాగా ఈ కమిటీ వాళ్ళు ఆ నోటు తీసుకుని చింపేశారు. చింపేసి ఊరుకుంటే బాగుండేది. అందులో ఒక మంచి హ్యూమరస్ బ్రేస్లెట్ ఉన్నాడు, దాస్ గారు అని. ప్రతి సెంటెన్స్ లోనూ హ్యూమర్ రావాలి, ఒక జోక్ రావాలి. సో నోట్ తిరిగి ఇచ్చేసాడు కదమ్మా, ఆయన నిన్ను తన్నాడు అని అన్నావు కదా, మరి ఆ తన్ను కూడా తిరిగి ఇచ్చేయమన్నాడు. సో ఈ రిటర్న్ ద కిక్. ఆమె బెత్తరపోయింది. ఆయన తన్నాడమ్మా, తన్నాడు. ఎట్ట తన్నాడు? కాలుతో తన్నాడు. ఏ కాలుతో తన్నాడు? కుడి కాలుతో తన్నాడు. నాకు అర్థం కాలేదు, నన్ను తన్ను చూపెట్టు అన్నాడు ఆయన. అంటే ఆబ్వియస్లీ షీ కెప్ట్ క్వైట్. అతను పిలిపించి ఆ నోటు చించేసిన తర్వాత ఆయన అన్నాడు, ఆయన నోటు తిరిగి ఇచ్చాడు, ఈ రిటర్న్ ద కిక్ అనేటప్పటికీ ఇది ఈ చీఫ్ మినిస్టర్ చెవిన పడింది. అది జరిగింది కమిటీ ఆఫ్ ఎమ్మెల్యేస్, ఎంపీస్, ఎమ్మెల్సీస్. యాజ్ అ సెక్రటరీ ఆఫ్ ద కమిటీ నేను వారితో ఉండటం జరిగింది. అంత తప్ప నేను ప్రెసిడెంట్గా ఉన్నాను కానీ నేను జిఆర్ దాస్ గారికి ఈ సలహా ఇవ్వలే. ఆయన అంతటా ఆయన చేశాడు. సో ఆయన అన్నాడు, దిస్ ఫెలో ఇస్ స్ప్రెడింగ్ రెవల్యూషన్ ఇన్ ద విలేజెస్ అన్నాడు. అంచేత సెక్రటరియట్లో 4 గోడల మధ్యన అతన్ని బందీ చేయండి అని చెప్పి జాయింట్ సెక్రటరీగా మార్చారు. అంతకుముందు కలెక్టర్గా ఉన్నప్పుడు పివి నరసింహరావు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఆయన మార్చినప్పుడు ఈ పెద్ద మనిషి వచ్చి 2 వారాల్లో నన్ను అక్కడి నుంచి తీసి చెప్పులు కుట్టుకునే ఉద్యోగం ఇచ్చాడన్నమాట. అలాంటి చీఫ్ మినిస్టర్ ఉన్నారు. మరి నన్ను ఎంకరేజ్ చేసినటువంటి చీఫ్ మినిస్టర్ ఉన్నారు, మన జనార్దన్ రెడ్డి గారు కానీ, లేకపోతే విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు, చాలా మంది చీఫ్ మినిస్టర్తో నేను పనిచేయడం జరిగింది. ఒక చీఫ్ మినిస్టర్ తప్ప మిగిలిన వాళ్ళందరూ నన్ను, నేను నెక్స్లైట్ అనే బిరుదున్నా, స్ప్రెడ్డింగ్ రెవల్యూషన్ ఇన్ ద విలేజెస్ అని చెప్పేసి బిరుదున్నా, అది చూడాల నాలో వాళ్ళు. ఇతను ఏదో పని తెలిసినాడు, మంచి సలహాలు ఇస్తున్నాడు, నిష్ఠగా పనిచేస్తున్నాడు అని చెప్పేసి ఎంకరేజ్ చేశారు. వాళ్ళు లేకపోతే అలా ఇప్పుడు నన్ను రెవల్యూషన్ స్ప్రెడ్ చేస్తున్నాడని చీఫ్ మినిస్టర్లో ఉండుంటే బహుశా నేను ఉద్యోగంలో ఉండేవాడిని కాదు, ఈ కంపెనీ రిటైర్ అయ్యేదాకా ఉండేవాడిని కాదు. ఎందుకంటే నా మనస్తత్వం చాలా సున్నితమైన మనస్తత్వం. మా నాన్న కొడితేనే నేను సైలెంట్ అయిపోయాను. ఒక చీఫ్ మినిస్టర్ తిడితే నేను రెడీగా లేను. ఒక చీఫ్ మినిస్టర్ కోపం వచ్చి నేను ఏదో ఫైల్లో రాశాను, ఆ ఫైల్ చూసి ఆయన కోపం వచ్చి ఎవడే జాయింట్ సెక్రటరీ పిలువు, వాటి సంగతి తెలుస్తా అన్నాడు అని నాకు మెసేజ్ పంపాడు జాయింట్ సీఎం సెక్రటరియట్ నుంచి. ఈయన ఏదో తిడతాడు, ఆయనకి ఒక రెప్యుటేషన్ ఉంది, కోపం వస్తే ఫైల్ తీసి మొఖాన్ని కొడతారని. ఆ ఫైల్ తీసి మొఖాన్ని కొడితే నేను ఉద్యోగంలో ఉండను, నేను పోయి బయట ఏదైనా ఉద్యోగం చేసుకుంటాను. దట్ ఈవినింగ్ ఐ డిసైడెడ్ దట్ ఐ విల్ రిజైన్ రాదర్ దాన్ గెట్ అబ్యూజ్డ్ బై ది చీఫ్ మినిస్టర్. అలాంటి చీఫ్ మినిస్టర్లు నాకు చివరిగా జరగలేదు. మరి
then he became a great admirer and encouraged me. ఇవి రాయినటువంటి విషయాలు. చాలా మంది ఎంకరేజ్ చేశారు, కొంతమంది ఇబ్బంది పెట్టారు, మరి కొంతమంది పట్టించుకోలేదు, కొంతమంది అపోహలు కలిగించేటట్టు చేశారు. నార్మల్గా ఏమవుతుందంటే చీఫ్ సెక్రటరీ అనగానే సెక్రటరీకి ఆల్ పవర్స్ ఉంటాయి. వాళ్ళ లెవెల్లో వాళ్ళ డెసిషన్ తీసుకోవచ్చు, లేదంటే మినిస్ట్రీకి పంపించవచ్చు. చీఫ్ సెక్రటరీ పంపాలని ఇచ్చినటువంటి అవసరం లేదు. కొన్ని విషయాల్లో పంపాలి. క్యాబినెట్కి ఏదైనా సబ్జెక్ట్ పంపాలన్నప్పుడు, వేరే డిపార్ట్మెంట్స్తో సంబంధం ఉంది అని అనుకున్నప్పుడు అట్లాంటప్పుడే తప్పనిసరిగా చీఫ్ సెక్రటరీ పంపాలి, కానీ ఒకటప్పుడు అక్కర్లేదు. కొంతమంది ఏంటంటే ఈ డెసిషన్ తీసుకుంటే రేపు ఏమొస్తుందో చీఫ్ సెక్రటరీని ఇరికిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఫైల్స్ పంపేవాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు. బట్ ఐ వాజ్ టూ విల్లింగ్ టు గెట్ ఇన్వాల్వ్. సో ఐ సెడ్ ఎనీబడి హ్యాస్ ఎనీ టైమ్ సెక్రటరీస్ మీటింగ్స్ ప్రతి నెల జరిగేవి. ఎనీ టైమ్ on any issue if you have problem, I'll be too happy to be of help to you. దాన్ని చాలా మంది సదుద్దేశంతో తీసుకుని నాకు ఫైల్స్ పంపేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ వచ్చి వాళ్ళని బతులాటలేదు, వాళ్ళ చుట్టూ తిరగటం లేదు, చిన్నగా చీఫ్ సెక్రటరీకి పోతున్నారు, కోపం వచ్చి నన్ను గురించి చెడుగా మాట్లాడటం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఐ హ్యాడ్ ఎన్ ఎక్సలెంట్ మిక్స్ ఆఫ్ దోస్ who liked me what I did, who encouraged me in doing what I wanted to do. But there are others who talked ill of me. అందుకే నేను ఫైనల్గా అది డీల్ చేస్తున్నప్పుడు అన్నాను, పబ్లిక్ గుడ్ గురించి ఒకళ్ళిద్దరు అపార్థం చేసుకుంటారని భయపడి పనిచేస్తే అలాంటి కుర్చీలో కూర్చునే అర్హత మనకు ఉండదు. చీఫ్ సెక్రటరీ అన్నాక ఆ లీడర్షిప్ నువ్వు తీసుకోవాలి. తీసుకోకపోతే యు ఆర్ నాట్ వర్త్ సిట్టింగ్ ఇన్ ఏ చీఫ్ సెక్రటరీస్ పోస్ట్. ఇంకొక కేసులో ఇల్లీగల్ ఆర్డర్ ఇమ్మని చెప్పి ఒక చీఫ్ మినిస్టర్ అడిగితే నేను ఇవ్వలేను అని చెప్పితే నేను ట్రాన్స్ఫర్ చేసేస్తాను సుమా అన్నాడు. ట్రాన్స్ఫర్ చేయండి కానీ ఆర్డర్ నేను ఇవ్వనన్నాను. 2 రోజుల్లో నేను ట్రాన్స్ఫర్ చేసేసాను. నాకేం కాలేదు. నాకు మిగిలింది ఏంటి, ఒక ఇల్లీగల్ ఆర్డర్ ఇచ్చాను అనే ఒక బాధ లేకుండా హాయిగా బయటకు వచ్చాను, ఇంకో జాబ్లోకి వెళ్ళిపోయాను. Now, so my story is that of the events, the people and the authorities, because ప్రభుత్వంలో ఉన్నాక you have to work with your bosses, officers who are senior to you. నాకు మా పిల్లలు చాలా ఎంగేజ్, 2.5 years, 4 years, 6 yearsలో ఉన్నప్పుడు ఢిల్లీ పంపించేసాడు ఒక చీఫ్ సెక్రటరీ డెప్యుటేషన్ మీద. నేను ఢిల్లీ వెళ్తానని అడగల. ఢిల్లీ పంపే ముందు నార్మల్గా ఎవరైనా ఢిల్లీ వెళ్తారా, మీకు పోస్ట్ వెళ్ళాలనుకుంటే నేను పంపిస్తానని చెప్పి ఆఫర్ చేస్తారు. దట్స్ కాల్డ్ ఆఫర్ లిస్ట్. ఏది లేకుండా ఆయన శుభ్రంగా నన్ను డెప్యూటీ అండర్ సెక్రటరీగా పోస్ట్ చేశారు. నేను పోయి నా పిల్లలకి ఈ చిన్న వయసులో ఉన్నారు, అండ్ దట్ ఈస్ వింటర్. నేను వెళ్ళలేను, నేనున్న జాబ్ కనుక వద్దనుకుంటే మీరు ఎనీ అదర్ జాబ్ విత్ ఇన్ ద స్టేట్ నాకు ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తే నో ఐ సే యు గో అన్నాడు. నో ఐ సే యు గో. దోస్ ఆర్ ఆల్ ది 4-5 words that he used. జనరల్గా ఏం చేస్తారంటే చీఫ్ మినిస్టర్ దగ్గరికి పోయి, లేకపోతే ఆయన దగ్గరికి మళ్ళీ 2 సార్లు 3 సార్లు పోయి నేను వెళ్ళను, నాకు ప్లీజ్ హెల్ప్ మీ అనే మనస్తత్వం కాదు. నేను వెళ్ళిపోయాను, ఏడ్చుకుంటూ వెళ్ళాను, తిట్టుకుంటూ వెళ్ళాను. బట్ ఐ కేమ్ బ్యాక్ అండ్ దెన్ ఐ వాజ్ పోస్టెడ్ యాజ్ కలెక్టర్ వరంగల్. అప్పటికి నా అదృష్టవశాత్తు ఆయన చీఫ్ సెక్రటరీ కాదు, ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన వికే రావు గారు, మహాత్ముడు ఆయన.
So I think these are some of the things which I thought I should mention to you as what has happened to me at the hands of my parents and my senior officers and the chief ministers and ministers, and how I sort of interacted with them, reacted to them. ఒక్కోసారి ఎంతవరకు ఉండేదంటే మంచి పని చేసేటప్పుడు దానికి ప్రైస్ పే చేయటప్పుడు, అలాంటి పరిస్థితుల్లో కూడా నా ఆత్మస్థైర్యం పోగొట్టుకోకుండా మై మదర్స్ వర్డ్స్ రీచ్ ద టాప్ బియాండ్ అనే మాటలు ప్రతిసారి నాకు నా చెవుల్లో గింగిరమంటుండేవి. సో ఆఫ్ ఆల్ ద పీపుల్ ఒక్కరిని నేను చేయాలంటే ఐ హావ్ టు మెన్షన్ మై మదర్. She lived for a long time and she's a great woman. నా సంగీతాన్ని గురించి ఎవరో చెప్పారు, ఆ సంగీతం కూడా మా అమ్మ గిఫ్టే నాకు. లేకపోతే సాపాస ఈ రోజు కూడా సాపాస అంటే రాదు, ఏదో గొంతుంది కాబట్టి. మన ఎవరో ఒక ఆయన అంటున్నారు, నీ గొంతులోనే ఉంది నీ సంగీతం అన్నాడు ఆయన. నా నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ సింగింగ్ కాదు, సాపాస కూడా అనలేను నేను, కానీ రాగాలు వచ్చాయి నా నోట్లో నుంచి. ఎలా వచ్చాయో నాకు తెలియదు. బట్ when I look back, it's because my mother was the greatest singer in my village. So అది నాకు ఎలా వచ్చిందంటే, then I used the word, maybe when I was in her womb, a part of her musical talent must have seeped into my being and చెప్పాను. So thank you all for who have come here and spent time. Thanks to the various speakers who read the book and talked about the book and said a few good words about me and my work and my book. Thank you. Sir, many of us have not heard your songs. ఇది పాపులర్ డిమాండ్ సార్, ఒక్క పాట పాడాలని, ఎస్పెషల్లీ జాషువా గారి ఇది పాపులర్ డిమాండ్ సార్. లాస్ట్ టైం పాడిందే పాడతారని. ఈ పాట నా ఫేవరెట్ సాంగ్ ఎందుకు వచ్చిందనంటే, దానిలో పుట్టరాని చోట పుట్టు కథన అంటే వల్ల, పుట్టరాని చోట పుట్టుట వల్ల ఏం జరుగుతుందనేది ఆయన జాషువా గారి బ్యాక్గ్రౌండ్ దృష్టిలో పెట్టుకుని రాశారు ఆయన. ఎంత కోయిల పాట వ్యధయేనో కదా, చిక్కు చీకటి వన సీమలందు. ఎంత కోయిల పాట వ్యధయేనో కదా, చిక్కు చీకటి వన సీమలందు. ఎన్ని వెన్నెల వాగులు ఇంకిపోయెనో,
కటికి కొండల మీద మిటకరించి ఎన్ని కస్తూరి జింకలు ఈడేరెనో కదా, మురికి చిన్నెల మీద పరిమళించి ఎన్ని ముత్యపురాళ్ళు ఖిన్నమైపోయెనో, ఎన్ని ముత్యపురాళ్ళు ఖిన్నమైపోయెనో, పండిన వెదురు జొంపములలో ఎంత గంధవహనము, ఎంత తంగిడు చున్ను, ఎంత రత్నకాంతి, ఎంత శాంతి. ప్రకృతి గర్భమునందు భగ్నమైపోయెనో, పుట్టరాని చోట పుట్టుకతనా, Thank you so much, sir. Thank you so much. Sitoji garu. థ్యాంక్ యూ సో మచ్. ఒక 3 minutes లో ఫినిష్ చేస్తాం ప్రోగ్రాము, ఎందుకంటే కొంతమంది సార్కి బుక్కేలు ఇవ్వాలనుకున్నారు, అందుకన్నా ఓకే మ్యాక్సిమం 3 minutes. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎన్ కిరణ్ కుమార్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్. ఎంటైర్ బటన్ ఆయనే తీసుకున్నాడు. సో కిరణ్ వాళ్ళ టీం, ఆయన ఒక్కడే కాదు వాళ్ళ టీం అంతా కూడా దీన్ని ఆర్గనైజ్ చేయడంలో అంటే తీసుకున్నాను. కాబట్టి కిరణ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆర్గనైజింగ్ ఆల్ ది థింగ్స్. సెకండ్, ఆయన తర్వాత మాకు బాగా హెల్ప్ చేసిన వాళ్ళు డాక్టర్ జి మురళీకృష్ణ గారు, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, ఆయన మాకు చాలా హెల్ప్ చేశారు. ఆ తర్వాత శోభన్ ముత్యాల ఈజ్ ఆల్సో హెల్ప్డ్ అస్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే దీని వెనకాల వాళ్ళకి ముందు థ్యాంక్స్ చెప్పడం అనేది నాకు ఇష్టమైన విషయం సార్. అందుకు ఆ ప్రజలతో వుడ్ లైక్ టు థ్యాంక్ పివి రమేష్ గారు, ఐఏఎస్, ఫర్ యాక్సెప్టింగ్ ది చైర్మన్షిప్ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సమరం గారు సార్, మీ స్పీచ్ చాలా కాలం సార్. థ్యాంక్ యూ సార్. అండ్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శ్రీమతి అనురాధ గారు,